గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ పై డిఎస్సి అభ్యర్థులను అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే వీళ్ళైతే నార్మలైజేషన్ రద్దు చేయాలని, అలాగే ఏ జిల్లాకి ఆ జిల్లా పేపర్ కండక్ట్ చేయాలని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ఈరోజు విజయనగరం జిల్లాలో కోట జంక్షన్ నుంచి కలెక్టరేట్ వరకు కూడా సుమారుగా 3 కిలోమీటర్ల పాటు ఈరోజు ఒక భారీ ర్యాలీ కూడా నిర్వహిస్తూ వచ్చినటువంటి పరిస్థితులు కూడా కనిపించింది. ఇదే క్రమంలో మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ ప్రధాన డిమాండ్ ఏంటి, ఏం కావాలి? ప్రజెంట్ డిఎస్ అయితే దాదాపు అదిగో ఇదిగా అని చెప్పేసి లేటెస్ట్గా 13,437 పోస్టులు అయితే ఇచ్చారు. కానీ ప్రధానంగా పోస్టులు అయితే ఇచ్చారు, కానీ సిలబస్ కొండంత ఉంది, చదువుకోవడానికి సమయం కావాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎన్నికల సమయంలో కానీ 2018 డిఎస్సి ప్రకారం అయితే నార్మలైజేషన్ రద్దు చేసి జిల్లాకు ఒక పేపర్ ఇస్తామని చెప్పేసి విద్యాశాఖ మంత్రి కానీ సీఎం కానీ అందరూ హామీ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఒకే జిల్లాకు ఒకే పేపర్ నిర్వహించాలని చెప్పేసి డిఎస్ అభ్యర్థులందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోర్టు దగ్గర నుంచి ఏదైతే కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ చేసుకొని వచ్చాం. లేని పక్షాన భవిష్యత్తులో ఏదైతే డిఎస్ అభ్యర్థులందరూ కూడాను బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈరోజు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారికి ఒకటే చెప్తున్నాం. ఆ రోజు మీరు విజయనగరం ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చారు. ఈ విజయనగరంలో మేము మీతో మాట్లాడాము. డిఎస్సి అంశాలు ఇలా ఉన్నాయి సార్, డిఎస్సి పరిస్థితి ఇలా ఉంది, మీరే న్యాయం చేయాలంటే ఖచ్చితంగా న్యాయం చేస్తాను, దానిపైన అన్నిటి కూడా నా అవగాహన ఉంది. అవగాహన ఉన్నవారు ప్రజాప్రభుత్వం అని చెప్పుకునేవారు మీరు ఈరోజు ఇలాంటి పనులు చేయడం అనేది శోచనీయం కాదు. ఈరోజు ఖచ్చితంగా 90 డేస్ అనేది సమయం అనేది ప్రస్తుత ప్రిపరేషన్ టైంలో కావాలి. అందరికి కూడాను ఒకే సమయం అనేది ఉండదు. వేరు వృత్తుల్లో వారి యొక్క చేసుకొని ఈరోజు నోటిఫికేషన్ వచ్చాక మాత్రమే దీనికి ప్రిపేర్ అవ్వాలనే ఉద్దేశంతో వస్తారు. కాబట్టి అటువంటి వాళ్ళు అందరికి కూడా అవకాశం కల్పించాలి. అదేవిధంగా ఇటీవల తెలంగాణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నార్మలైజేషన్ రద్దు చేసి ఒకే జిల్లా ఒకే పరీక్ష పేపర్ పెట్టి ఎటువంటి కోర్టు కేసులు లేకుండా కూడా వాళ్ళు దిగ్విజయంగా ఈ డిఎస్సిని అనేది పూర్తి చేశారు. అదే విధానం మాకు తెమ్మంటున్నాం. కొత్త విధానాలు ఏమొద్దు, అదే విధానం తెచ్చి ఈరోజు కష్టపడే వాడికి మాత్రమే జాబ్ రావాలి. ఇన్ని సంవత్సరాలు 7 సంవత్సరాలు కూడా డిఎస్సి నమ్ముకున్న వాడికి అంతిమంగా విజయం చేకూర్చాలి. కాబట్టి ఒకే జిల్లా ఒకే పరీక్ష పేపర్ పెట్టి నార్మలైజేషన్ రద్దు చేసి ఒకే పేపర్ పెట్టి అందరికీ సమన్యాయం చేయాలి. అదేవిధంగా అందరికి కూడా అవకాశం కల్పించాలి. ఈరోజు అప్లికేషన్లు చూస్తే కిందటిసారి జగన్మోహన్ రెడ్డి డిఎస్సి వేసిన దానికంటే ఈసారి అప్లికేషన్లు 3,05,000 అప్లికేషన్లు వచ్చాయని ఈరోజు పేపర్లో పడ్డాయి. సుమారు 7 లక్షల పైన ఉన్న డిఎస్సి అభ్యర్థులు 3 లక్షల మంది మాత్రమే అప్లై చేయడం ఎటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నారో ఒకసారి మీరు కూడా ఆలోచించాలి. సుమారు ఈ వయోపరిమితి అనేది పెంచకపోవడం వల్ల సుమారు 80,000 మంది ఈ డిఎస్సి ఎగ్జామ్కి అనేది దూరం అవుతున్నారు. అదేవిధంగా టెట్ క్వాలిఫై అవనోలు మరియు ఓసీ పాస్ పర్సెంటేజ్ వల్ల సుమారు 1,50,000 నుంచి 2 లక్షల మంది ఈ డిఎస్సి ఎగ్జామ్కి దూరం అవుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలి. అందరితో అవకాశం కల్పించి వారిలో కూడా మేము సత్తా చాటాలనేదే మా అభిప్రాయం. అదేవిధంగా ఖచ్చితంగా అందరికి కూడా న్యాయం చేకూర్చాలని విజయనగరం వేదికగా మరోసారి ప్రజాప్రభుత్వం అంటున్న మా నారా లోకేష్ గారికి మరోసారి మేము కోరుకుంటున్నాం. చెప్పండి, ప్రధానమైన డిమాండ్స్ ఏంటి, మీకు ఏం కావాలి? ఈరోజు ఎంత భారీ ఎత్తున అయితే ఈరోజు ర్యాలీ చేపెట్టుకుని వచ్చారు, ఇంత మొండిటి అందులో ఈ విధంగా వచ్చారు, ఏం కావాలి? మేము రీసెంట్గా రిలీవ్ అయిన డిఎస్సి స్టూడెంట్స్మి. మేము డిఎస్సి ఇంకేం లేదు అనుకునే పరిస్థితిలో మా సీనియర్స్ కూడా మాకు చెప్పారు డిఎస్సి ఇంకేం ఉండదని. కానీ అలాంటి సిచ్యువేషన్లో మాకు డిఎస్సి ఇచ్చి మాలో ఒక ఆశను రేపారు. అలాంటిది 45 రోజుల్లో డిఎస్సి అంటే మేము రీసెంట్గా రిలీవ్ అయిన స్టూడెంట్స్మి మేమేం చదువుతాం? టెట్కే 90 రోజులు సమయం ఇచ్చిన గవర్నమెంట్ డిఎస్సికి 45 రోజులు అంటే ఇది జీర్ణించుకోవడానికే చాలా కష్టంగా ఉంది. ప్రతి చిన్న విషయాన్ని పరిష్కరించే లోకేష్ గారు ఈ విషయాన్ని పరిష్కరించకపోవడం అనేది చాలా చెప్పుకోవాల్సిన విషయం. మేము ఈ గవర్నమెంట్ మీద నమ్మకం పెట్టుకొని మా ఇంట్లో అందరం ఎన్నుకునే గవర్నమెంట్ ఇలా చేస్తే మేము మళ్ళీ నెక్స్ట్ ఓటింగ్ కూడా మా ఈ పరిష్కారాన్ని పరిష్కరిస్తారని మేము వినిపించుకుంటున్నాము. ఇదే మా ప్రధాన డిమాండ్స్ ఏంటి, ఏం కావాలి? నేడు కోట జంక్షన్ నుంచి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వరకు ఇంత మొన్నటెండ్లో కూడా ర్యాలీ చేస్తున్నామంటే కారణము మాకు న్యాయం జరగాలని, మాకు న్యాయం దక్కాలని. నేడు ప్రజాప్రభుత్వం చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం ఇంత వేల మంది నిరుద్యోగులు డిఎస్సి నిరుద్యోగులకి న్యాయం చేయాలంటే నేడు
ఈ డిఎస్సి ప్రిపేర్ అవ్వాలంటే కనీసం 90 రోజుల సమయం ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకు అంటే చిన్న టెట్కే క్వాలిఫై అయినటువంటి టెట్కే 90 రోజుల సమయం ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఒక కొండంత సిలబస్ ఉన్నటువంటి డిఎస్సికి ఎందుకు ఆలోచన చేయలేకపోతే వస్తుంది. ఎంతోమంది విద్యాశాఖ డిపార్ట్మెంట్లో కమిషనర్లు ఐఏఎస్లు చదువుతున్న వారు ఉన్నారు, సివిల్స్ ప్రిపేర్ అయిన వారు కూడా ఉన్నారు. మరి దీన్ని ఏమంటారు, ఆంధ్ర సివిల్స్ అని కూడా అంటారు డిఎస్సిని. అంటే సివిల్స్తో డిఎస్సిని పోల్చారంటే ఎంత సిలబస్ ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కాబట్టి మా ప్రధాన డిమాండ్ ఒకటే, డిఎస్సికి సమయం 90 రోజులు పెంచాలి. అంతేకాకుండా ఇంకెవరైతే టెట్ అర్హత సాధించిన వాళ్ళు ఉన్నా వారు కూడా టెట్ అర్హత ఇవ్వాలి. అంతేకాకుండా ఒకే పేపర్ ఒకే జిల్లా చేసి మా నిరుద్యోగులు అందరూ ఆశలు తీరుస్తారని గవర్నమెంట్కి విన్నవించుకుంటున్నాం. ధన్యవాదాలు. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చీఫ్ మినిస్టర్ గారికి అదేవిధంగా ప్రభుత్వానికి చేసే విద్యార్థుల తరపున మనం ఒకటే, ఒక పరీక్ష రాయడానికి సిలబస్ ఇప్పుడు చూసుకుంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, పాలిటీ, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, 5 మెథడాలజీలు, జీకే, కరెంట్ ఈవెంట్స్, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, చైల్డ్ డెవలప్మెంట్ సైకాలజీ, మీరు లెక్క పెడితే 18 సబ్జెక్టులు సార్. ఒక సబ్జెక్టుకి 5 రోజులు తీసుకున్నా కనీసం 90 రోజులు లేకపోతే రివిజన్ కూడా చేయలేం. కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు, గత సంవత్సరం అయింది మేము నోటిఫికేషన్ ఇస్తామంటే విద్యార్థులు ఏం చేశారని. అందరూ ఖాళీగా ఉండరు, కుటుంబ బాధ్యతలు తీసుకొని కార్పొరేట్ స్కూల్లోనూ మరొక దాని వ్యవహారంలోనూ పనిచేసుకుంటారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సెలవు పెట్టుకొని చదువుతారు సార్. మీరు 40 రోజుల్లో ఎగ్జామ్ పెట్టిమని చెప్పినప్పుడు అది ఒక మీరు లాజికల్ మాట్లాడితే సరిపోదు. ఇక్కడ సిలబస్ని వాస్తవ దృష్ట్యా, పేదరిక దృష్ట్యాన్ని మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అందులో చంద్రబాబు నాయుడు గారు డిఎస్సికి చాలా నిబద్ధతగా మీరు తీసుకొస్తారనే, గత ప్రభుత్వంలో తక్కువ టైం ఇచ్చారనే మీరే నోటిఫికేషన్ రద్దు చేసి మా ప్రభుత్వం మంచి టైం ఇచ్చి మీకు ఆదుకుంటుందని చెప్పిన మీరే మమ్మల్ని ఇలా తొంగలా తొక్కియడం అనేది కరెక్ట్ కాదు. ఇక సెకండ్ వన్, చేస్తున్న డిమాండ్లు, మీరు ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది ఎగ్జామ్ పెడుతున్నారు, ఏం చేస్తున్నారు అడుగుతున్నారు. మేము అడుగుతున్న ముఖ్యమంత్రి గారు, సంవత్సరం అయ్యింది నిరుద్యోగ భృతి ఇస్తారని మేము అడిగామా? అడగలే. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కాదు, కనీసం ఎగ్జామ్ ఫీజు అయినా 750 రూపాయలు తగ్గించమని అడిగామా? అడగలేదు. కానీ అడుగుతున్నది సిలబస్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రామాణ్యమైన టైం ఇవ్వండి. అట్ ద సేమ్ టైము నార్మలైజేషన్ రద్దు చేసి ఒకే జిల్లాకి ఒకే పేపర్ పెట్టడం వల్ల విశ్వసనీయత ఉంటుంది పేపర్లో, ఖచ్చితంగా చదివినోడికి న్యాయం జరుగుతుంది. థర్డ్ వన్, ఎప్పుడో దశాబ్దంకి ఒకసారి నోటిఫికేషన్ వస్తున్న టైంలో ఆల్రెడీ రిలీవ్ అయి ఉన్న వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వడానికి కోసం టెట్ నిర్వహించమని చెప్తున్నాం. మేము అడిగిన డిమాండ్లో ఏది న్యాయబద్ధంగా లేదో ఒకసారి మీరు పునరాలోచించుకొని సరైన నిర్ణయం తీసుకోవాలి. ఏ రోజు కూడా మీకు నిరుద్యోగ, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్కి, బీసీ కార్పొరేషన్కి మీరు కోచింగ్లు పెట్టారు. కోచింగ్కి ఎవరు వెళ్తున్నారు అంటే ఏంటి? అప్పనంగా వాళ్ళకి డబ్బులు ప్రభుత్వ ఖజానా ఇచ్చారు, మా డబ్బులు అయినా మేము ఈ తక్కువ టైంలో వాళ్ళకి ఎందుకు ఇచ్చారని కూడా అడగలే. ఇంటి దగ్గర చదువుకోవడానికైనా నారా లోకేష్ మన ఉంటున్నారు, సంవత్సరం అయింది చెప్తున్నాము, సిలబస్ ఇచ్చేసాం, మీరు ఏం చేశారని. 30 సంవత్సరాలు వచ్చిన వరకు పసుపు దంచుకున్నప్పుడు కూర్చోడు, పెళ్లి సంబంధం సెట్ అయిన తర్వాతే ముహూర్తం పసుపు దంచుతారు. ముందు నుంచి ఎవరు రెడీగా చేసుకొని ఉండిపోరు ఎవరు కూడాను. కాబట్టి ఏ విషయంలో కూడాను ఒక పర్టికులర్ డెడ్ లైన్ వచ్చిన తర్వాతే ఏదైనా ప్రణాళిక స్టార్ట్ అవుద్ది. ఆఫ్టర్ ఆల్ 2-3 మండలాలు ఒక నియోజకవర్గంలో ప్రచారం చేయడానికే మీకు 3 నెలలు కావాలి. 18 సబ్జెక్టులు చదవడానికి ఒక 90 రోజులు టైం ఇవ్వడానికంటే మీరు లాజికల్ మాట్లాడుతున్నారు సార్. కాబట్టి దయచేసి చెప్తున్నాం, మీకు హెచ్చరికలు కాదు, మరొకసారి పునరాలోచించి నిరుద్యోగులకు న్యాయం జరిగేటట్టు చూడండి. మీరు ఎప్పుడు ఇచ్చారు నోటిఫికేషను? ఎప్పుడైతే కార్పొరేట్ సంస్థలు యాస్ సెలవులు ఇచ్చారో ఆ రోజు నోటిఫికేషన్ ఇచ్చారు. మళ్ళీ కార్పొరేట్ సంస్థలు ప్రారంభించిన ఫ్యాకల్టీ వాంటింగ్ లేకుండా మీ కార్పొరేట్ సంస్థలు కొమ్ము కాయడానికి మీరు ఆలోచించారా? లేదా 5 లక్షల మంది విద్యార్థుల కోసం ఆలోచించారా? ఒకసారి మీరు ఆలోచించుకోండి, మీ ఆత్మసాక్షిగా మీరు ప్రశ్నించుకోండి. కాబట్టి మేమేదో ఆవేశంలో మాట్లాడుతున్న మీరు అనుకుంటున్నారేమో, చాలా ఆలోచించి బయటకు వచ్చాం సార్. ఇంత మండు ఎండలో ఆడపిల్లలు వచ్చి ఇలా నిరసన చేస్తుంటే దాన్ని మీరు కనీసం పరిగణనలో తీసుకోకుండా మీరు ఏదో ఏసీ రూములు చూసుకొని లాజికల్ మాట్లాడుకుంటే ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఒక పూర్తి స్థాయి దీని మీద మీకు నిజంగా రెఫరెండం తీసుకొని ఇదే రోజు డిఎస్సి అభ్యర్థులు 5 లక్షల వరకు వెళ్ళాయి, వాళ్ళందరికీ ఒక మెసేజ్ పెట్టండి. ఎంతమంది టైం కోరుకుంటున్నారు, ఎంతమంది ఎట్ టైం కోరుకుంటున్నారో మీరే నిర్వహించండి. ఓట్ ఆఫ్ మెజార్టీ దేనికి వస్తే ఓటింగ్ మీకు మెసేజ్ దాన్నే తీసుకోండి రెఫరెండంగా. అంతేగాని మీరేదో ఓట్ బ్యాంక్ రాజకీయాలు, నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్ వస్తున్నాయి, ఇలాంటి టైంలో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకునే దాని ఇన్ఫెక్ట్ పడుతుంది. ఇలాంటి లాజికల్ పక్కన పెట్టి మీరు టైం ఇవ్వడం వల్ల ఏంటండి నష్టం? మరొకసారి చదువుతారు, మరింత క్వాలిఫైడ్ టీచర్ బయటకు వస్తాడు, అంటే రేపు విద్యార్థికి మరింత న్యాయం చేస్తాడు. అంతే తప్ప ఆబరా గాబరా చదువుకున్నాడు రేపు ఏం బోధిస్తాడు? కాబట్టి ప్రతి అంశంలో కూడా దీనికి ఎక్కడ ఎప్పుడు ఎవరితోనైనా చర్చించడానికి నేను సిద్ధం. మీ ప్రభుత్వం తరపు దీనిపైన పునరాలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
చూసాం కదా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైతే ఈ డిఎస్సి పని అయితే మన రాష్ట్రం అయితే పునరాలోచించాలని చెప్తున్నారు. ఏదైతే ఇంతవరకు వచ్చినటువంటి అప్లికేషన్లు అయితే మాత్రం మళ్ళీ ప్రజా అభిప్రాయంలాగా ఏదైతే డిఎస్సి నిరుద్యోగుల అభిప్రాయం కూడా తెలుసుకుని అయితే ఖచ్చితంగా 90 రోజులు అయితే గడువు ఇవ్వాలని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఈ యొక్క డిఎస్సి అయితే ప్రధానంగా ఇందులో సబ్జెక్టులు కూడా సుమారుగా 18 సబ్జెక్టుల పైన అయితే ఉంటాయి. ఒక సబ్జెక్టుకి 5 రోజులు కూడా కనీసం లేకపోవడం మీకు చాలా శోచనీయ అంశం కూడా మరొకసారి అయితే భావిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మరోవైపు ప్రభుత్వానికి కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మేమైతే ఈ ప్రభుత్వానికి అయితే ఎంత విశ్వసించి అయితే మాత్రం ఆ రోజు అయితే మేమైతే ఓటింగ్ అయితే చేసాము. ఈ రోజు ఆ విశ్వాసాన్ని కోల్పోతుందంటే కూడా మరోవైపు ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది ప్రజెంట్ విజయనగరంలో నిరుద్యోగుల యొక్క తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, ఆర్టీవీ, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.